హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని టాక్స్ తెలుగు. సో మా డ్రీమ్ హౌస్లో మాకు ఇష్టమైన ఫేవరెట్ గదిని అయితే నేను చూపించబోతున్నాను. అదేనండి మనందరికీ పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే మన పూజ గది అనమాట. సో హోమ్ టూర్ అయితే ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, బట్ పెండింగ్స్ వర్క్ అయితే కుదరలేదు. డెఫినెట్లీ ట్రై అయితే చేస్తాను. సో చూస్తారు కదా, ఇదండి మా సింపుల్గా మేము చేసుకునే పూజ. మంచిగా ప్రశాంతంగా చిన్నగా ఉన్న స్వీట్గా చేయించుకున్నాము, హడావడి ఎక్కువ లేకుండా. సో చక్కగా ఇలా ప్రసాదాలు పెట్టుకోవడానికి కూడా ఇలా చిన్నగా చేయించుకున్నాము, మొత్తం అంతా కూడా స్టోరేజ్కి ఇచ్చేయకుండా. ఇక్కడ చూసారా మా బుజ్జ కృష్ణయ్య ఉయ్యాలలో కూర్చొని ఎలా చేస్తున్నారో. సో ఇలా గుడికి కూడా పెట్టాం మా కృష్ణయ్యకి. సో ఇలా పక్కన 2 స్టోరేజెస్ ఇచ్చుకొని, సో ఇలా ప్రసాదానికి మళ్ళీ దాని కింద కూడా ఒక స్టోరేజ్ ఇచ్చుకున్నాము. ఇక్కడ స్ట్రీట్ బాక్స్లో ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట, అది మీకు అప్కమింగ్ వీడియోస్లో తెలుస్తుంది అదేంటి అనేసి. సో ఇట్లా కొంచెం కొంచెం పార్టీషన్స్ చేసుకొని ఫొటోస్కి మీరు సైజెస్ అనేవి చూసుకొని చేయించుకోండి. ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ దగ్గరికి చేయించుకుంటే పెద్ద పెద్ద ఫొటోస్ అయితే పట్టవు. సో ఓవరాల్ వ్యూ అయితే ఇదండి. సో మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మౌని టాక్స్ తెలుగు అండి. అండ్ అలాగే నేను ఇక్కడితో పాటు పక్కన ఇంకొక స్టోరేజ్ కూడా పెట్టించాను. అదేంటంటే మొత్తం మిడిల్లో పార్టీషన్ కాకుండా కొంచెం ఆయిల్ డబ్బాస్ అవన్నీ పట్టేలాగా కొంచెం పైకి ఎక్కువ అండ్ దానిపైన ఇంకొంచెం చిన్నది ఇట్లా పార్టీషన్ కూడా పెట్టించుకొని డోర్ పెట్టించుకుంటే ఇంకెప్పుడన్నా ఎక్కువ పూజలు చేసుకున్నప్పుడు యూస్ అయితే అవుతుంది. సో నేనైతే అటు సైడ్ వాళ్ళకి పెట్టించాను, ఎందుకంటే ఇటు సైడ్ వాళ్ళైతే వాళ్ళకి కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి. సో మొత్తానికైతే ఇలా చిన్నగా మా పూజ గదిని అయితే మేము రెడీ అయితే చేసుకున్నామండి. మీకు నచ్చితే ఖచ్చితంగా